ప్రస్తుతం తెలంగాణలో చూస్తున్నారు కదా, రేవంత్ రెడ్డి పరిపాలనా విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? కంప్లీట్లీ డిస్సాటిస్ఫాక్షన్ అండి. డిస్సాటిస్ఫైడ్. ఏముంది, ఇప్పుడు అన్ని పథకాలు అమలు చేస్తున్నామని చెప్తున్నారు కానీ కంప్లీట్లీ ఏది మా చేతి వరకు అయితే రావట్లేదు. అండ్ బిఫోర్ కేసీఆర్ అయితే బాగా చేశారు. అంటే ఇప్పుడు ఏ విషయంలో అంటున్నారు, అంటే అన్సాటిస్ఫైడ్ దేనికి ఉన్నారు అసలు? అంటే ఇప్పుడు కంప్లీట్గా ఎన్ని 6 పథకాలు అని చెప్పారు. 6 పథకాల్లో ఇప్పుడు ఒక బస్సు ఒక ఫ్రీ ఉంది. దాన్ని తప్పించి ఇంకేం రావట్లేదు. రైతు బంధు అని చెప్పారు, అది మళ్ళీ ఇంకేమేమో 6 పథకాలు మేజర్ ఉన్నాయి కానీ దాంట్లో ఇంకా చాలా ఉన్నాయి కదా. సో అవి కూడా అంటే ఫ్రీ కరెంట్ కూడా ఇస్తున్నారు, దాంతో పాటుగా ఫ్రీ బియ్యం ఇస్తున్నారు, సన్న బియ్యం వచ్చింది. ఈ టైం అయితే వచ్చింది. ఈ 1 మంత్కి 3 మంత్స్కి ఇచ్చారు. 3 మంత్స్కి ఇచ్చారు అంతే. సో ఇలాంటి పథకాలు 6 పథకాల ఫ్రీ కరెంటు, 500 రూపాయల గ్యాస్, దాంతో పాటుగా రావట్లేదు కదా, గ్యాస్ ఏం రావట్లేదు అసలు. అంటే అప్లై చేసుకోండి రాని వాళ్ళు అని అన్నారు, మరి అప్లై చేయలేదు. మేము రీసెంట్గానే అప్లై చేసుకున్నాం, అయినా మాకు రావట్లేదు. ఎందుకు అని ఏదైనా అడిగారా మరి మీరు? ఎవరిని అడుగుతామండి, ఎవరిని అడిగినా గవర్నమెంట్ కేర్లెస్గానే ఉంటారు అధికారులందరూ. అది అంటే కంపేర్ చేస్తే కేసీఆర్కి అండ్ రేవంత్ రెడ్డికి కంపేర్ చేస్తే డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు అసలు? కంప్లీట్లీ డిఫరెంట్ అండి. కేసీఆర్కి అసలు రేవంత్ రెడ్డికి పోలికే లేదు. కంప్లీట్లీ పోలికే లేదు. అక్కడ చేసిన దాంట్లో ఏ అంశం మీకు నచ్చింది, ఈయన చేసిన దాంట్లో ఏ అంశం మీకు నచ్చలేదు? ఆయనది ఏంటంటే స్కిల్ బాగుంటుంది. ఆయనకు పరిపాలన ఎట్లాగో తెలుసు, ఎంత ఖర్చు పెట్టాలి, దేని నుంచి రాబట్టుకోవాలి అదంతా తెలుసు. రేవంత్ రెడ్డికి ఆ ఎక్స్పీరియన్స్ లేదు కదా. సో డైరెక్ట్ ఎమ్మెల్యే నుంచి సీఎం పదవికి ఎక్కాడు కాబట్టి ఏం తెలియదు. కనీసం మంత్రి పదవి చేసి ఉంటేనన్నా బాగుండు. ఆయన చేయొచ్చు కానీ చేయట్లేదు ఇప్పుడు.